రోల్స్ రాయ్స్ ఎప్పుడు మార్కెటింగ్ చేసుకోదు. ఇట్లా ఏం స్ట్రాటజీ ఉంటుంది, ఇట్లా తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. అందరికంటే ఎక్కువ మార్కెట్ చేసేది రోల్స్ రాయ్స్. మీకు కనపడట్లేదు, యువర్ నాట్ దే కస్టమర్. రోల్స్ రాయ్స్ ఎక్కడ మార్కెట్ చేస్తుంది అంటే ఎయిర్పోర్ట్ లో మార్కెట్ చేస్తారు. సో మనం ఒక కార్ కొనాలంటే ఏం చేస్తాం, కార్ షోరూమ్ కి వెళ్తాం. బట్ రోల్స్ రాయ్స్ అలా కాదు, ఫ్లైట్ లతో పాటు పెడతాడు వన్ కార్. ఎందుకు పెడతాడు? బికాస్ రోల్స్ రాయ్స్ కొనేవాడు ఒక ఫ్లైట్ కొనే రేంజ్ ఉన్న వాడికి రోల్స్ రాయ్స్ కొనడం ఇంకా ఈజీ అయిపోతుంది. అండ్ రోల్స్ రాయ్స్ ఎవరికి పడితే వాడికి అమ్మడు. నీకు బ్రాండ్ ఐడెంటిటీ, ఒక ప్రొఫైల్ ఉన్నప్పుడు మాత్రమే వాడు నీకు రోల్స్ రాయ్స్ ఇస్తాడు. ఎవరికి పడితే వాడికి ఇవ్వడు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళకి మాత్రమే రోల్స్ రాయ్స్ ఇచ్చి వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ కస్టమర్స్ ఎవరో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, మనం డిసైడ్ చేయడం కాదు. సో ఒక ఫ్లైట్ కొనడానికి వెళ్ళినోడు ఆ ఫ్లైట్ కాస్ట్ ఎంత ఉందిలే, కనీసం రోల్స్ రాయ్స్ అన్న కొందాం, వాడికి రోల్స్ రాయ్స్ కనీసం అక్కడ అడ్వర్టైజ్మెంట్ కి స్పెండ్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ బ్రాండ్ ని పొజిషన్ చేసుకున్నారు, మేమంటే ఇది, సో మాది కొనాలంటే మీకు ఈ రేంజ్ ఉండాలి, ఈ స్టేటస్ ఉండాలి, అప్పుడే మీరు కొనగలరు. వాళ్ళ కస్టమర్స్ మనం కాదు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కనపడరు, యూట్యూబ్ లో కనపడరు, ఎక్కడ కనపడరు. వాళ్ళు కనపడేది ఎక్కడ, ఎయిర్పోర్ట్లలో, తాజ్ హోటళ్లలో. బికాస్ వాళ్ళ కస్టమర్స్ అక్కడ ఉంటారు. దే ఆర్ డూయింగ్ ద యాక్చువల్ మార్కెట్ అని అడిగితే